హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు పెట్టే వీడియోస్ మీకన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈ చిన్న ట్రిక్తో వద్దన్న అమ్మాయిలు మీ వెనకాల అయితే పెడతారు. అదేంటో తెలుసుకున్నా. ప్రతి ఒక్క దానికి చిన్న ట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని యూజ్ చేస్తే కనుక సో మీరు లైఫ్లో మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. అది కూడా ఏంటంటే అమ్మాయిల తరపు నుంచి అనమాట. ఇంకా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి raji1122@CM4 అనమాట. ఐడి కాల్ చేసి నాదైతే మాట్లాడచ్చు. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక నాకు కాల్ మీ ఫర్లో కాల్ చేసి చెప్పండి. నేను మీకు గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. జనరల్గా స్టోరీస్ అనేవి అన్ని చోట్ల వింటూ ఉంటారు. కాకపోతే హార్ట్ఫుల్గా రొమాంటిక్గా స్టోరీస్ వినాలనుకుంటే కనుక నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక నేను టెలిగ్రామ్లో అయితే స్టోరీస్ చెప్తానమాట. ఇక్కడ చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే కనుక మొహం పైనే మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అదే అమ్మాయిలు మాట్లాడితే కనుక ఒక రకంగా ఏంటంటే దాపరికం లేనిది ఇంకా చాలా రకాలు అనుకుంటూ ఉంటారు కదా, అదైతే ఓకే అనమాట. కానీ అబ్బాయిలు ఏంటంటే కనుక అమ్మాయి ఉన్నప్పుడు కానీ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏం చేస్తారంటే కనుక ఘాటుగా మాట్లాడడం, ఆ ఫేస్ అంటే చూడగానే అరే ఇలా ఏంటి ఇలా ఉన్నాడే అన్నట్టుగా మాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు చూసేసరికి అమ్మాయిలు అస్సలు పట్టించుకోరు. ఇది నిజమండి. ఇంకొకటి ఏంటంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు స్మైల్తో మాట్లాడండి. స్మైల్తో మాట్లాడితే అంటే కనుక ఏమవుతుందంటే మళ్ళీ మీతో మాట్లాడాలి అనే ఆలోచనలో అమ్మాయిలకి అయితే వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు ఫేస్ సీరియస్గా పెట్టి మాట్లాడారనుకోండి, అరే ఇతను ఎప్పుడు సీరియస్గా ఉంటారులే అని అంటే భయం రెండు రకాలు ఉంటుందండి. అదేంటంటే ఇంత మనకేం అవసరం లేదు అన్నట్టు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇతను చూడగానే ఇంత భయంకరంగా ఉన్నాడేంటి, ఇతనితో ఫ్రెండ్షిప్ అయితే కనుక మళ్ళీ మనకి అంటే మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం అనే హోప్ అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అమ్మాయితో మాట్లాడేటప్పుడు స్మైల్ ఇస్తూ మాట్లాడితే కనుక ఖచ్చితంగా అమ్మాయిలు మీ వెంట అయితే పడుతూ ఉంటారు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే స్టైల్గా మెయింటైన్ చేయడం. కోర్స్ ఎవరి పనులు వాళ్ళకు ఉండొచ్చు, బట్ ఏంటంటే కనుక స్టైలిష్గా కనపడడం కానీ ఇలాంటివి చేయాలన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఎలా స్టైలిష్గా ఉంటూ ఉన్నారు చాలామంది. ఇంట్లో జనరల్గా అందరూ కూడా నైట్ వేర్స్తో అలా ఉంటూ ఉంటారు. బట్ బయటికి వెళ్ళినప్పుడైనా సరే స్టైలిష్గా ఉండడం మెయింటైన్ చేయాలి. అండ్ మీ దగ్గర నుంచి మంచి స్మెల్ రావాలన్నమాట. మీరు వస్తూ ఉంటే కనుక లేదా మీ పక్కతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా సరే ఏదైనా సరే ఒక రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్షిప్ చేస్తేనే కనుక మీతో అది ఇంకొక రకంగా దారితీస్తుంది అంటూ ఉంటారు కదా. కోర్స్ మీతో అది ఇంకొక రకంగా దారి తీయాలి అంటే మీరు మంచిగా మాట్లాడాలి. రిసీవ్స్ కానీ వాళ్ళు చెప్పే బాధలు కానీ ఇష్టాలను కానీ వాళ్ళ బాధలు మీ బాధలు అన్నట్టు ఫీల్ అవ్వడం, అవునా ఓకే అంటూ ఉంటారు. ఏదైనా చెప్పినప్పుడు అవునా సరేలే వదిలే అంటూ ఉంటారు. అలా కాకుండా నెమ్మదిగా ప్రేమగా మాట్లాడడం, నేనున్నాను భయపడకు ఇలా భరోసా ఇవ్వడం. ఒకవేళ లేకపోవచ్చు, మనీ పరంగా మీరు ఆదుకోకపోవచ్చు, కాకపోతే మాటే ఆయుధం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏదో సోజ్ చెప్తున్నానంతండి, ఇది నిజమైన మాటలు, సో వాస్తవాలు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా కనుక మీరు బిహేవ్ చేస్తే ఏంటంటే సో మీతో ఎంత దూరమైనా కూడా అమ్మాయిలు అయితే వస్తారనమాట. ఎంత దూరం అంటే కనుక సో సెక్స్ఫుల్ పరంగా కూడా మీకు సపోర్టివ్గా ఉంటూ ఉంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.